గజ్వేల్ పట్టణంలోని 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ సీతారామ ఉమా మహేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఓవైపు రామాలయంలో వైష్ణవాచార్యుల, మరోవైపు శివాలయంలో శైవుల మంత్రోచ్చరణల మధ్య పోటాపోటీగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ 8 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన గజ్వేల్ రామాలయం ఎన్ని ప్రభుత్వాలు మారినా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేకత ఏంటంటే రెడీమేడ్ అప్పటికప్పుడే కావాలి. 4 రోజుల ముందు సూప్ కాదు అంటే 4 రోజుల ముందు చేస్తే మురిగిపోతున్నాయి సార్, వాడిపోతున్నాయి, మురిగిపోతున్నాయి. ఆ ప్రాబ్లం అయ్యి ఎప్పటికప్పుడు ఫ్రెష్ వేస్తాం అన్నేస్తారు కానీ వేస్తారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వేల్ పట్టణంలో సీతారామ ఉమామహేశ్వర్ల కళ్యాణ వేదిక ఒకే వేదిక మీద జరిపించడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒకే వేదిక మీద ఇద్దరు దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం తిలకించడానికి గజ్వేల్ ప్రాంతంలోనే కాక గజ్వేల్ చుట్టుముట్టు ప్రాంతంలో కూడా అనేక మంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కాబట్టి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి రామాలయ కమిటీ, సీతారామ ఉమామహేశ్వర్ల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు తమకు మంచి దేవుణ్ణి భక్తి శ్రద్ధంతో పూజలను అందుకుని దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ అందరూ ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.